అందరికీ నమస్తే. ఈ భూస్వామ్య వ్యవస్థలో పరిపాలన ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. పోయిన వీడియోలో రాజు ఈ ప్రభువులను లేదా భూస్వాములను ఎలా నియమించాడో చూసాం, ఎలా అధికారాలు బదలాయించాడో చూసాం. ఈ వీడియోలో పరిపాలన చూద్దాం, ప్రభువుల యొక్క పరిపాలన. ఈ వ్యవస్థలో భూమి మీద యాజమాన్య హక్కులు కలిగినటువంటి ప్రభువులు తమ సొంత ఎస్టేట్లు కలిగి ఉండేవారు. ప్రభువు సొంత ఎస్టేటు, ప్రతి ప్రభువుకి ఒక సొంత ఎస్టేట్ ఉంటుంది. ఈ సొంత ఎస్టేట్ని ఏమని పిలిచారు? మేనర్. గుర్తుపెట్టుకోండి. మేనర్ పద్ధతిని గురించి వివరించండి. ఒక 5 మార్కుల ప్రశ్నగా అడుగుతారు. మేనర్ అంటే ఏమిటి? భూస్వామ్య వ్యవస్థలో ప్రభువు యొక్క సొంత ఎస్టేట్ను మేనర్ అంటారు. ఈ మేనర్లో ప్రభువు 3 నిర్మాణాలు ఉంటాయి, ప్రభువుకి కలిగి ఉంటాడు. 1 మేనర్ హౌస్, మేనర్లో ప్రభు నివాస భవనాన్ని మేనర్ హౌస్ అంటారు. మరి ఈ ప్రభువులు ఎలా ఉండారు? 3 శ్రేణులు అనుకుందాం. ఏది? డ్యూకులు, బేరన్లు, నైట్లు. పాత పుస్తకాలు కనుక చూస్తే ఈ ముగ్గురు కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారు. డ్యూకులు, ఎరల్స్, బేరన్లు, నైట్లు. అది ఎంతమంది అయినా ఉండొచ్చు. ఆ రాజ్యం యొక్క విస్తీర్ణాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన భూభాగాలను బట్టి ఉంటుంది. కొన్ని పాత పుస్తకాలు కనుక చూస్తే డ్యూకులు, ఎరల్స్, బేరన్లు, నైట్లు. మనకిచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ప్రకారం కనుక చూస్తే డ్యూకులు, బేరన్లు, నైట్లు. వీళ్ళందరి కింద రైతులు ఉంటారు. డ్యూకు పెద్ద భూస్వామి, రాజు చేత ప్రత్యక్షంగా నియమింపబడినటువంటి పెద్ద భూస్వామి ప్రభువు. ఇతని చేత నియమింపబడిన వారు బేరన్లు, ఇతని చేత నియమింపబడిన వారు నైట్లు. వీళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ యొక్క హౌసుల నిర్మాణం ఉండేది, వాళ్ళ నిర్మాణాలు ఉండేవి. పెద్ద భూస్వామి పెద్ద ధనవంతుడు కాబట్టి విశాలంగామైనటువంటి పెద్ద 5-6 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైనటువంటి గదులు, మంచి ఫర్నిచర్, డంబం, దర్పం అన్నీ కలిగి ఉండేవాడు. వాళ్ళకంటే తక్కువగా ఇతని యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఇతను, వీళ్ళకంటే తక్కువలో నైట్లు, వీళ్ళకంటే అతని యొక్క ఆర్థిక స్థితిని బట్టి అతను. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సొంత ఎస్టేట్ని మేనర్ అంటారు. భూస్వామి యొక్క సొంత ఎస్టేటు. పెద్ద భూస్వామి, చిన్న భూస్వామి కాదు లెక్క. ప్రతి భూస్వామి కింద ప్రతి ప్రభువుకి సొంత ఎస్టేటు ఉంటుంది. మిగిలిన దాన్ని భాగాలు చేసి పంచాడు అంతే. ఈ నైట్ కూడా పంచలేదా? నైట్ కూడా పంచాడు. ఏమి పంచాడు? తనకొచ్చిన భూమిని కొన్ని కమతాలు చేసి రైతులకు పంచాడు. వ్యవసాయం చేయడానికి రైతులకు పంచాడు. భూస్వామ్య వ్యవస్థలో భూ పంపకం జరిగింది. చివరికి ఎవరు పొందారా భూముల్ని? రైతులు. ఎవరు వ్యవసాయం చేశారు? ఎవరు సాగుబడిలోకి తెచ్చారు? రైతులు. పంటలు పండించింది రైతులు, పంచింది భూస్వాములు. ఎవరిది భూమి? రాజుది. రాజు ఎక్కడి నుంచి వచ్చింది? అతను జయించి సంపాదించాడు, యుద్ధాలు చేసి రాజ్యాన్ని స్థాపించాడు, అతని సొంతం.
ప్రకృతి ఇచ్చినటువంటి భూమిపై యాజమాన్య హక్కులు, సొంత హక్కులు కలిగినటువంటి వర్గం. ప్రతి భూస్వామి మేనర్ కలిగి ఉంటాడు, సొంత ఎస్టేట్ కలిగి ఉంటాడు. మేనర్లో ప్రభు నివాస భవనాన్ని మేనర్ హౌస్ అంటారు. రెండోది మరి చర్చి, నివాస భవనానికి దగ్గరలోనే చర్చి ఉంటుంది. ఈ పెద్ద ఒక్కొక్క ఈ జూకులు నిర్మించే చర్చిలు చాలా పెద్దవిగా ఉంటాయి వాళ్ళ స్థాయిని బట్టి. ఆ పెద్ద చర్చిల చుట్టూ కాలక్రమంలో పట్టణాలు వెలిశాయి. ప్రతి ఆదివారము ఆ చర్చిల్లో ప్రార్థనలు చేయడానికి అక్కడ ఉన్నటువంటి మేనర్లో నివసించే ప్రజలు అందరూ కూడా విధిగా రావాల్సిందే, వచ్చి ప్రార్థించాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, దైవ ఆశీస్సులు పొందాల్సిందే, పురోహితుడి యొక్క ప్రార్థన వినాల్సిందే. సామూహిక ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. ఆదివారాల టైంలో, పండుగల సమయాల్లో ఉత్సవ వాతావరణం నెలకొనేది. అక్కడ పెద్ద పెద్ద చర్చిల నిర్మాణం జరిగింది. పట్టణాలు ఇలా నివసించే ఈ జూకుల యొక్క రాజధానులు పెద్ద పెద్ద నగరాలుగా విస్తరించాయి. ఆ నగరాల్లో ఉన్నటువంటి పెద్ద చర్చిలు ఇవి మరి మాన్యాలతో, ఈ ప్రభువులు ఇచ్చినటువంటి, జమీందారులు ఇచ్చినటువంటి, ధనవంతులు ఇచ్చినటువంటి మాన్యాలు కలిగి ఆ చర్చిలు ఎంతో అందంగా నిర్మింపబడ్డాయి. పెద్ద నిర్మాణాలు జరిగాయి. పెద్ద పెద్ద విలాసవంతమైన గదులు కూడా అక్కడ నిర్మింపబడ్డాయి. రోజు ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. అదొక పండుగ వాతావరణం. ఆ పట్టణాల్లో నిర్మింపబడిన పెద్ద చర్చీలను క్యాథడ్రల్స్ అని పిలిచారు. క్యాథడ్రల్స్. అట్లాగే ప్రతి భూస్వామి మరి రక్షణ కోసం కొంత సైన్యాన్ని మెయింటైన్ చేయాలా. మరి ఆ సైనిక స్థావరం, దాన్నే కోట అనుకుందాం. సైనిక స్థావరం లేకపోతే సైనిక స్థావరం. లేక కోట. ఈ కోటలో రాజు కూడా, భూస్వామి కూడా ఉంటాడు. దీంట్లో ఉంటాడు. తన సొంత హౌస్ ఒకటి ఉంటుంది సపరేట్గా. లేదా ఆ కోటలోనే చుట్టూ, ఆ కోటలోనే మేనర్ హౌస్ ఉంటుంది. దాని పక్కనే చర్చి ఉంటుంది. దాని పక్కనే సైనిక స్థావరం ఉంటుంది. ఆ సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాలు, ఆయుధాగారం ఈ మొత్తం ఈ సైనిక స్థావరంలో ఉంటుంది. దీన్నే పెద్ద సైనిక స్థావరాలను, పెద్ద భూస్వామి కలిగిన సైనిక స్థావరాలను కాజల్స్ అంటారు. CASTLES, కాజల్స్. ప్రతి భూస్వామి తన మేనర్లో ఈ 3 నిర్మాణాలు కలిగి ఉంటాడు. వీటిని ఎవరు నిర్మించి ఇస్తారు? వీటిలో పనిచేసే కూలీలు ఎవరు? ఇవి నిర్మించిన వాళ్ళు ఎవరు? మేనర్లో నివసించే ప్రజలే. మేనర్లో అనేక గ్రామాలు ఉంటాయి. పెద్ద మేనర్లు అయితే, జూకుల యొక్క మేనర్లు అయితే పట్టణాలు కూడా ఉంటాయి. కొన్ని పట్టణాలు, కొన్ని వందల గ్రామాలు డ్యూకుల యొక్క సొంత ఎస్టేట్లో ఉంటాయి. కొంచెం తక్కువ స్థాయిలో బేరన్ల యొక్క సొంత ఎస్టేట్లో ఉంటాయి. ఇంకా కొంచెం తక్కువ స్థాయిలో నైట్ల మేనర్లలో ఉంటాయి. ఆ మేనర్లో నివసించే గ్రామాల, పట్టణాల ప్రజలందరూ కూడా ఈ ప్రభువుకి సేద్య బానిసలు. అట్లాగే రాజు యొక్క భూస్వామి యొక్క కుటుంబీకులో, బంధువులో, శ్రేయోభిలాషులో, స్నేహితులో, ఆ వంశీకులో కొందరికి ఇతను ప్రభువు కౌలుకిస్తాడు.
తన సొంత వారిని సేద్య బానిసలుగా చూడరు కదా, కౌలుకి ఇస్తారు. వారిని స్వతంత్ర రైతులు అన్నారు. అంటే ప్రతి ఎస్టేట్లో, ప్రతి మేనర్లో, ఆ గ్రామాల ప్రజల్లో స్వతంత్ర రైతులు ఉంటారు, సేద్య బానిసలు ఉంటారు. బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, పరిచయస్తులు, అతను ఇవ్వదలుచుకుంటే కవులకి, కళాకారులకి మాన్యాలలాగా ఇవ్వచ్చు. ప్రభువులు, లేఖకులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి. ఉద్యోగులు ఉంటారు, ఆ ఉద్యోగులకి. అప్పుడు నెల జీతాలు ఇచ్చే పద్ధతి లేదు. శ్రామికులకి నెల జీతాలు ఇచ్చే పద్ధతి లేదు, డబ్బు రూపంలో ఇచ్చే పద్ధతి లేదు, వస్తు రూపమే. మరి తన సొంత వారికి స్వతంత్ర రైతుల స్థాయి కల్పిస్తాడు. వాళ్ళు చాలా తక్కువ మంది, మొత్తం మీద ఒక 3%, 4% కూడా ఉండరు. మొత్తం ఫ్రాన్స్ జనాభాలో, ఈ వ్యవస్థ ప్రారంభమైనటువంటి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలలో మొత్తం జనాభాలో 94% సేద్య బానిసలే. వీరినే సెర్ఫులు అంటారు. తొంభై 95% వరకు మొత్తం జనాభాలో, ఫ్రాన్స్ యొక్క మొత్తం జనాభాలో సేద్య బానిసలు 95% ఉంటారు. స్వతంత్ర రైతులు ఒక 3% ఉంటారు. స్వతంత్ర రైతులు వచ్చేటప్పటికి ఒక 3%. ఆ భూస్వామి యొక్క బంధువులు, వంశీకులు, స్నేహితులు, కవులు, కళాకారులు, ఆయన ఇవ్వదలుచుకున్న స్వతంత్రత ఇవ్వదలుచుకున్న వాళ్ళు. ఈ స్వతంత్ర రైతులు కూడా సంవత్సరంలో 40 రోజులు భూస్వామికి సంబంధించినటువంటి మేనర్లో ఎస్టేట్ పనులు చూడాలా. వ్యవసాయ పనుల నిమిత్తం కావచ్చు, ఈ భవన నిర్మాణాలు కావచ్చు, రోడ్లు వేసే కార్యక్రమాలు కావచ్చు, చెరువుల నిర్మాణం కావచ్చు, ఇంకా ఏవైనా భవనాలు నిర్మించదలుచుకుంటే ప్రభువు ఆ నిర్మాణాలలో విధిగా 40 రోజులు ఉచిత సేవలు అందించాలా స్వతంత్ర రైతులు కూడా. ఇక సేద్య బానిసల పరిస్థితి అంటే పూర్తిగా ఈ ప్రభువు నిర్మించిన ఇళ్లలో నివసిస్తూ, ప్రభు ఇచ్చింది తింటూ, ఆరుగాలం రేయనక పగలనక ప్రభువు సంబంధించిన భూముల్లో పనిచేయాలా. వీళ్ళు పూర్తిగా వ్యవసాయ కూలీలు మాత్రమే. వాళ్ళ ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు వచ్చినా కూడా ప్రభువు ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది అంతవరకే జరుపుకోవాలా. వివాహ కార్యక్రమాలు కావచ్చు, ఏమైనా పండుగ కార్యక్రమాలు కానీ వచ్చినా ప్రభువు మీదే ఆధారపడి ఉంటారు. ప్రభు ఇచ్చిందే తింటారు. కేవలం ప్రభు యొక్క దయాదాక్షిణ్యాల మీద. అంటే ఈ సేద్య బానిసల కుటుంబ విషయాలలో కూడా ప్రభు జోక్యం చేసుకునేవాడు. వాళ్ళ బ్రతుకంతా ప్రభువుతోనే. చివరికి ఫ్రాన్స్లో ఈ వ్యవస్థ, ఈ సేద్య బానిస వ్యవస్థ మరీ దారుణమై 17వ శతాబ్ది 18వ శతాబ్ది నాటికి ఒక విప్లవంగా మారింది. అదే ఫ్రెంచ్ విప్లవం. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాల కోసం ఫ్రెంచ్ ప్రజలు చేసిన పోరాటమే ఆనాటి నిరంకుశ భూస్వామ్య పాలనకు, నిరంకుశ లూయి చక్రవర్తుల పాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక జాతీయ తిరుగుబాటు. మరి ఆనాటి వ్యవస్థలో ప్రభువు ఈ మూడిటిని ఆ మేనర్లో నివసించే గ్రామాల, పట్టణాల ప్రజల చేతే చేయిస్తాడు. ఆ భూమిని అంతా సాగు చేయిస్తాడు ఆ ప్రజల చేత. ఇవి కాకుండా ప్రభువు ఏమి కట్టించుకోవాలంటే అది కట్టించుకుంటాడు. వాళ్ళ చేత ఏది కట్టాలన్నా ఉచితం. అలాగే ప్రభువు ఏమైనా కర్మాగారాలు పెట్టిన, ఫ్యాక్టరీలు పెట్టిన, వస్తు ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టిన వాటిలో కర్షకులుగా
కార్మికులుగా పనిచేసేది వీళ్ళే, ఈ సేద్య బానిసలే. జీతాలు ఉండవు, ప్రభు ఇచ్చింది ఏదో తినటమే, తీసుకోవటమే, అంతే. ప్రభువుకు స్విమ్ చేయాలనిపించింది, స్విమ్మింగ్ పూల్ కట్టాలా? వీళ్ళే కట్టాలా? ఈ సేద్య బానిసలే కట్టాలా? ఈ స్వతంత్ర రైతులు కూడా 40 రోజుల్లో పనిచేయాలి కదా, 40 రోజులు పనిచేయాలి కదా, అవి కూడా కలుస్తాయి. ఉచితంగా సేవలు అందించేవారు. ఆ విధంగా మేనర్ నిర్వహణ జరిగేది. గుర్తుపెట్టుకోండి, మేనర్ నిర్వహణ, మనోరియల్ ఎస్టేట్ నిర్వహణ ఏ విధంగా జరిగేది 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఇది రాయాల్సి వస్తుంది. ఇక ఆనాడు ఫ్రాన్స్లో సామాజిక పరిస్థితి చూద్దాం. సామాజిక పరిస్థితి, ఫ్రాన్స్లోని సమాజము. ఈ వ్యవస్థ ఫ్రాన్స్లో ప్రారంభమైంది చెప్పుకున్నాం కదా, భూస్వామ్య వ్యవస్థ. ఫ్రాన్స్లోని సామాజిక వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు. ఫ్రాన్స్లోని సామాజిక వ్యవస్థలను ఎస్టేటులు అన్నారు. ఎస్టేటులు అన్నారు. ఫ్రాన్స్లోని సామాజిక వ్యవస్థలను అంటే ప్రజల వర్గాలను ఎస్టేటులు అన్నారు. 3 వర్గాలకు సంబంధించిన ప్రజలు ఫ్రాన్స్లో నివసించేవారు. మొదటి ఎస్టేటు, మొదటి వర్గము మతాధికారులు. వీళ్ళనే క్లెర్జీ అంటాం ఇంగ్లీష్లో. రెండవది వీళ్ళు ప్రభువులు. వీళ్ళని నోబిలిటీ అంటాం, నోబుల్స్. మూడో వర్గం సామాన్యులు. వీళ్ళని పీసెంట్రీ అంటాం, కర్షక వర్గము అంటాం. ఈ సామాన్యుల్లో కూడా 2 తరగతులు, ఎగువ దిగువ. ఎగువ తరగతి, దిగువ తరగతి. ఎగువ తరగతి అంటే ఉద్యోగులు, వ్యాపారులు, కవులు, పండితులు, కళాకారులు, వడ్డీ వ్యాపారులు మొదలగువారు. వీళ్ళనే ఈ చదువుకున్న ఈ మధ్యతరగతి ప్రజానీకాన్నే సామాన్యుల్లో ఎగువ తరగతి అంటాం. దీన్నే బూర్జువా వర్గము అంటాం. బూర్జువా వర్గం అంటాం. ఇక దిగువ తరగతి సామాన్యుల్లో రైతులు, సేద్య బానిసలు. రైతులు, వీళ్ళనే సేద్య బానిసలను ఏమన్నాం? సెర్ఫులు. ఈ రైతుల్లో రైతు కూలీలు సేద్య బానిసలు అయితే స్వతంత్ర రైతులు. ఈ రైతులనే మనం స్వతంత్ర రైతులు అని కూడా అనొచ్చు. సామాన్యుల్లో. ఓకే, ఇప్పుడు ఈ సామాజిక వర్గాల వివరణ చూద్దాం. మొదటి వర్గం మతాధికారులు, క్లెర్జీ. రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతం, ప్రజల మతం. అనేక చర్చీలు, పెద్ద పెద్ద చర్చీలు. మరి ప్రపంచ క్రైస్తవ మత గురువు పోపు. ఈ భూస్వామ్య శ్రేణి ఏ విధంగా అయితే ఉందో, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భూస్వామ్య శ్రేణి, అట్లాగే మతాధికార శ్రేణి రూపము ఒకటి ఉంది. మీకు 5 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో ఒకటి ఉంది, మతాధికార శ్రేణి రూపము. ఫ్రాన్స్లో మతాధికారులు, ఈ భూస్వామ్య శ్రేణి జూకులు, ఎరల్సు, బేరన్లు, నైట్లు ఎలా ఉన్నారో అట్లాగే మతం. ఇది ప్రత్యేక వ్యవస్థ.
ఐరోపా దేశంలో మతం ఒక ప్రత్యేక వ్యవస్థగా మనగలిగింది. మరి ప్రపంచ క్రైస్తవ మత గురువు పోప్. ఈ పోపు పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తిగా మరి చార్లెస్ ద గ్రేట్ని మొదటగా నియమించి అక్కడి నుంచి ఫ్రెంచ్ చక్రవర్తి పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తిగా మతానికి సంబంధించినటువంటి నాయకుడుగా రాజరిక వ్యవస్థలో మిగిలిన రాజులతో సంప్రదించి ఈ మతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పోపు ఆ పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తి ద్వారా మిగిలిన రాజులకు, మిగిలిన రాజ్యాల్లో ఉన్నటువంటి మత పెద్దలకు తెలియజేస్తాడు. అంటే ఇక్కడ పోపుకి మత విషయాల్లో అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వబడింది. ఇతన్ని సెయింట్ అంటారు, దైవదూత అంటారు. ఈనాటికి పోపు దైవదూత, యేసుక్రీస్తు ప్రతినిధి, భగవంతుడి తర్వాత భగవంతుడు, సజీవ ఋషి అని అర్థము, సజీవ భగవంతుడు అని అర్థం. నడయాడే భగవంతుడు పోపు అని అంటారు క్రైస్తవ మతంలో. అతని యొక్క స్థానం గొప్పది. ఈ పోపు ప్రతి రాజ్యానికి ఒక బిషప్ను నియమిస్తాడు. ప్రతి రాజ్యానికి ఒక బిషప్ ఉంటాడు ప్రతి రాజ్యంలో. ఈ బిషప్పు రాజ్యంలో కింది పరిపాలనా భాగాలకు, జిల్లాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, రాష్ట్రాలు అనుకుందాం, ఆర్చి బిషప్లు నియమిస్తాడు. పోపు బిషప్పులు నియమిస్తాడు. ఈ బిషప్పులు పరిపాలనా ప్రాంతాలకు ఆర్చి బిషప్పులు నియమిస్తారు. ఈ ఆర్చి బిషప్పులు తమ కింద పరిపాలనా విభాగాలకు ఫెర్డినాండ్లు నియమిస్తారు. ఫెర్డినాండ్లను నియమిస్తారు. ఈ ఫెర్డినాండ్లు తమ కింది పరిపాలనా విభాగాలకు డ్యూకులను నియమిస్తాడు. ఇక్కడ మళ్ళీ డ్యూకులు వస్తారు. ఈ డ్యూకుల కింద చర్చి ఫాదర్లు ఉంటారు. ఇది ఒక వ్యవస్థ. మతాధికార శ్రేణి రూపము. ఫ్రాన్స్లో మతాధికార శ్రేణి రూపము గురించి వివరించండి. మతాధికారులు మొదటి ఎస్టేట్ వారు సమాజంలో, ఫ్రాన్స్ సమాజంలో మతాధికారులు ప్రథమ శ్రేణి. రెండవ వర్గం ప్రభువులు. మతాధికారులు వాళ్ళ వ్యవస్థ సపరేట్. వాళ్ళ యొక్క నిర్వహణ, చర్చిల నిర్వహణ, వాళ్ళు రాజ్యానికి ఎటువంటి రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. భగవంతుని దగ్గర, భగవంతుని యొక్క దేవాలయాల నుంచి రాజు పన్నులు ఆశించాడు. చక్రవర్తి, ప్రభువులు పన్నులు ఆశించకపోగా ఆ చర్చి నిర్వహణ కింద ఆ ఫాదర్స్ కావచ్చు, ఆ చర్చి అధికారులకు కావచ్చు విశేషమైనటువంటి మాన్యాలు ఈ చర్చి నిర్వహణ కింద చర్చికి భూములను కేటాయించేవారు. ఈ భూ సంపదతో చర్చీలు అభివృద్ధి చెంది క్యాథడ్రల్స్గా పిలువబడ్డాయి. విశేషంగా క్యాథడ్రల్స్గా పిలువబడ్డాయి. మరి సమాజంలో ప్రతి పౌరుడు ప్రతి ఆదివారము విధిగా చర్చికి రావాల్సిందే. అక్కడ ఆదివార ప్రార్థనలు చేయవలసిందే. దేవుని ఆశీస్సులు పొందవలసిందే. ఏనా పండుగలు వచ్చిన సందర్భంలో పండుగలు చర్చిలో జరుపుకోవాల్సిందే. ప్రార్థనలకు రావాల్సిందే. చర్చి నిర్వహణ కోసం ప్రతి ఒక్క క్రైస్తవ మతస్థుడు పదో వంతు తమ ఆదాయంలో 10వ వంతుని చర్చికి ఇవ్వాలి. దీన్నే టైత్ అంటారు. చర్చి నిర్వహణ కోసం మతాధికారులకు ప్రజలు ఇచ్చినటువంటి పన్నులు, ప్రజలు కట్టినటువంటి పన్నులేంటి? టైత్స్. 2 మార్క్స్ క్వశ్చన్గా ఉంది. టైత్స్ గుర్తుపెట్టుకోండి. టైత్స్. చర్చి నిర్వహణ కోసం అక్కడి ప్రజలు, ఆ గ్రామ ప్రజలు, ఆ పట్టణ ప్రజలు, లేకపోతే ఆ మేనర్ ప్రజలు చర్చి నిర్వహణ కోసం కట్టవలసిన పన్ను తమ ఆదాయంలో 10వ వంతుని టైట్స్ అని అంటారు. అవి కాకుండా మతాధికారులకు కానుకలు వస్తాయి. క్రతువుల నిర్వహణ కోసం, సప్త సంస్కారాలు
ఇటువంటి సంస్కారాలు ప్రవేశపెట్టబడ్డాయి. అవి నిర్వహణ చేసినప్పుడు ఆదాయం వస్తుంది. చర్చి మాన్యాల నుంచి ఆదాయం వస్తుంది చర్చికి, ధనవంతులు ఇచ్చినటువంటి మాన్యాలను. అలాగే పీటర్స్ పెన్స్ అనే వేరే ఇంకొక రకమైన పన్ను మధ్య కాలంలో వసూలు చేయబడింది. పీటర్స్ పెన్స్, పీటర్కి అంటే పీటర్ అంటే మతాధికారికి ప్రజలు కట్టేటువంటి పన్నులు, పీటర్స్ పెన్, టైట్స్, పీటర్స్ పెన్స్. అలాగే మరి అనేట్స్ అనే పన్నులు, అనేట్స్ అనే పన్ను పోపుకు కడతారు. ప్రతి రాజ్యపాలకులు రాజ్యం నుంచి వెళ్తుంది అనమాట అనేట్స్ అనే పన్ను. టైట్స్ ముఖ్యమైన పన్ను, ఎక్కువగా వసూలయ్యే పన్ను టైట్స్. ఆదాయంలో 10వ వంతు ప్రతి ఒక్కరూ కూడా విధిగా చర్చి నిర్వహణకు ఇవ్వాల్సిందే. మరి ఈ ప్రథమ శ్రేణి వర్గీయులైనటువంటి ఈ మతాధికారులు కూడా ఈ ప్రభువులను చూసి, వీళ్ళు ప్రథమ శ్రేణి కదా, వీళ్ళు వాళ్ళ కింద రెండవ వర్గం కదా సమాజంలో ప్రభువులు, వీళ్ళు పెద్ద పెద్ద ఆకాశ హమ్యాల్లో నివసిస్తూ ఉంటే, పెద్ద పెద్ద భవనాల్లో, పెద్ద పెద్ద కోటల్లో నివసిస్తూ ఉంటే, మరి మొదటి వర్గమైనటువంటి వీళ్ళని చూసి అలాంటి భవనాలలో నివసించడం మొదలుపెట్టారు. అలాంటి భవనాల్లో నివసించడం మొదలుపెట్టారు. విలాసవంతమైన జీవితం గడవడం ప్రారంభించారు. క్రమేణా 15, 13, 14 శతాబ్దాలు కాలం వచ్చేటప్పటికి ఈ చర్చి నిర్వహణ కోసం ఉద్యోగ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ మతాధికారులు, చర్చి ఫాదర్లు తమ విధులను నిర్వహించడానికి ఉద్యోగులను నియమించి వాళ్ళకి నెల జీతాలు ఇచ్చి వీళ్ళు విందులు, వినోదాలు, విలాసయాత్రలతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేశారు. అటువంటి సందర్భంలోనే ఇటలీకి చెందినటువంటి ఒక క్రైస్తవ మత గురువు సెయింట్ బెనడిక్ట్ క్లూనీ అనే అతను ఈ మత రంగంలో వచ్చే ఈ మార్పులను గ్రహించే అతను బర్గండీ ప్రాంతంలో, ఫ్రాన్స్లోని ఒక ప్రాంతం అది బర్గండీ ప్రాంతం అనేది. ఆ బర్గండీ ప్రాంతంలో మరి మోనాస్ట్రీ వ్యవస్థను ప్రారంభించాడు. మోనాస్ట్రీ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఏకాంతంగా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఏకాంత జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా ఉండటం. మోనాస్ట్రీ వ్యవస్థ అంటే సన్యాసి జీవితం, మఠం. క్రైస్తవ మఠాలను మోనాస్ట్రీలు అంటారు. ఈ మోనాస్ట్రీ వ్యవస్థను ఇటలీ దేశస్థుడైనటువంటి సెయింట్ బెనడిక్ట్ క్లూనీ అనే అతను బర్గండీ ప్రాంతంలో ప్రారంభించాడు. చర్చి విలువలను కాపాడటం కోసం, ఈ ఫాదర్స్లో వస్తున్నటువంటి ఈ భోగలాలసత్వానికి వ్యతిరేకంగా నైతిక విలువలను పాటించే విధంగా మార్చడం కోసం ఈ మోనాస్ట్రీ వ్యవస్థను ప్రారంభించాడు. ఈ మోనాస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళు శిక్షణ పొందవచ్చు, సన్యాసి జీవితం గడపవచ్చు, ఆదర్శప్రాయమైన జీవితం గడపవచ్చు. దీంట్లో స్త్రీ పురుష భేదాలు లేవు. ఎవరైనా సరే ఈ శిక్షణ తీసుకొని తమ యొక్క జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేయవచ్చు అనేది అతను ప్రకటించాడు. ఈ మోనాస్ట్రీ వ్యవస్థను ప్రవేశపెట్టినాడు సెయింట్ బెనడిక్ట్ క్లూనీ అనే ఇటలీ దేశస్థుడు, ఒక మత గురువు. ఆనాటి రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతంలో ఈ లాలసత్వానికి వ్యతిరేకంగా ఈ మత విలువలను కాపాడే దానిలో భాగంగా బర్గండీ ప్రాంతంలో ఒక నూతన వ్యవస్థను, మఠ వ్యవస్థను, సన్యాసి జీవిత వ్యవస్థను ప్రవేశపెట్టి క్రైస్తవ మతానికి అంకితమైనటువంటి వారికి శిక్షణ ఇచ్చి నిజమైన క్రైస్తవ మతస్థులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. నిజమైన బైబిల్ వాక్యాలను ప్రజలకు అందించి దైవవాక్యాలను అందించే ప్రయత్నం చేశాడు. ఓకే, తర్వాత వీడియోలో మిగిలిన అంశాలు చూద్దాం.